హాయ్ అండి, హలో, అందరు బాగున్నారా అండి? ఇవాళ మనం ఫ్లాక్స్ అలసీల పౌడర్ చేసుకుందామండి. ఇది 1/2 కిలో ఉంటుందండి. ఇది మనకు రైస్ కుక్కర్ బౌల్ అదండి. ఇది చింతపండు, ఒక 4 ఎండుమిర్చిపాయలు అండి, లేదంటే కారం వేసుకోండి. వెల్లిపాయలు అండి, కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నానండి, జీలకర్ర, మెంతులు అండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఆయిల్ ఏం వేయొద్దండి, ఫస్ట్ కరివేపాకు వేసుకుందామండి. ప్లేస్లో మీరు మునగాకు వేసుకోవచ్చండి, లేదంటే మెంతులు కూడా వేసుకోవచ్చండి. ఇది ఏంటంటే షుగర్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ వాడితే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. నేను మెంతులు వేస్తున్నాను కాబట్టి అయిపోయిందండి, వేగిపోయింది, తీసేసుకున్నాము. స్లిమ్లోనే ఉంచుకోవాలండి. మెంతులు వేసుకుంటాము, మెంతులు జీలకర్ర ఒక 1/2 స్పూన్ అండి. అన్నంలోకి బాగుంటుందండి, జొన్న రొట్టెలకి ఇంకా బాగుంటుందండి. వేగిపోయిందండి, తీసేస్తాము. ఎండుమిర్చి అండి, లేదంటే కారం కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే వచ్చిన ఎండిపోయి పక్కన మాలిన వేసేస్తాను, లేదంటే కారం కూడా వేసుకోండి. వేగిపోయిందండి ఎండుమిర్చి. నూనె ఎందుకు వేయట్లేదంటే ఇవి అలసీలలో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, ఎందుకు వేయట్లేదండి. సిమ్లో పెట్టి చట్టపట అనే దాకా వేసుకోవాలండి. అలసీలు కలర్ మారిపోతుందండి, కొంచెం పట్టపట్టని వేగిన సౌండ్ వస్తుంది. సిమ్లో పెట్టి వేసుకోవాలి. ఇవన్నీ చల్లార్చుకోవాలండి. ఇవన్నీ చల్లారిపోయినాయి అండి. ఇవన్నీ చల్లారిపోయినాయి. కరివేపాకు లాస్ట్కి వేసుకోవాలండి. కరివేపాకు లాస్ట్కి వేసుకోవాలి, లేదంటే ముద్ద అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందామండి. ఎక్కువ మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చా చేసుకోవాలండి. రోజు ఒక ముద్ద షుగర్ ఉన్న వాళ్ళు పొద్దున్నే తిన్నారంటే షుగర్ కంట్రోల్ అన్నీ బాగుంటాయండి. కాళ్ళ నొప్పులు వీటికి కూడా ఫ్లాక్స్ సీడ్స్ అయితే మీకు తెలుసు కదండి. ఇడ్లీలోకి కానీ వేడివేడి అన్నం నెయ్యి వేసుకునే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా హెల్దీ రెసిపీ పౌడర్ అండి ఇది, దేంట్లో అయినా తినచ్చు. చూడండి, బాగుంటుంది. పొద్దున్న ఇడ్లీలోకి తినచ్చు, మధ్యాహ్నం అన్నంలో కూడా తినొచ్చండి. ట్రై చేయండి, ఓకేనా అండి? నా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని